పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ప్రతీకార చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. పాకిస్తాన్ చేసిన ఘోరాలను యావత్ ప్రపంచానికి చూపించాలని యోచిస్తుంది. పాకిస్తాన్లోని 5 స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులకు దిగనుంది. 2008 ముంబై దాడిలో మాస్టర్ మైండ్గా వ్యవహరించిన హఫీజ్ సయ్యద్ రహస్య స్థావరాన్ని భారత్ గుర్తించింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో హఫీజ్ సయ్యద్ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్లుగా సమాచారం. అలాగే లాహోర్లోని రహస్య స్థావరాన్ని గుర్తించారు. 2019 పుల్వామా అటాక్లో మాస్టర్ మైండ్ మసూద్ అజర్ ట్రైనింగ్ క్యాంప్ పైన దాడి చేసే అవకాశం ఉంది. పీఓకేలోని రావల్ కోట్లీ తదితర ప్రాంతాల్లో లాంచ్ ప్యాడ్లు ఉన్నట్లుగా సమాచారం. పీఓకేలోని అన్ని ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులపై దాడి చేసేందుకు భారత్ ప్లాన్ చేస్తుంది. ఇక పీఓకేలో 17 ట్రైనింగ్ క్యాంపులు, 37 లాంచ్ ప్యాడ్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పుడు జరిగిన పహల్గామ్, గతంలో జరిగిన పుల్వామా ఘటనలకు కారణమైన ఉగ్రవాద సంస్థలతో పాటు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన భారత్ దాడులు చేయనుంది. రైట్. ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు అండ్ మస్తాన్ రావు గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. ఫస్ట్ కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే. మస్తాన్ రావు గారికి కూడా నమస్కారం. మస్తాన్ రావు గారు నమస్తే అండి. సో కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. సో పాకిస్తాన్లో భారత్ దాడులు చేసే టార్గెట్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టుల మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేసి 26 మందిని పట్టున పెట్టినటువంటి ఇది ఖచ్చితంగా భారతదేశ పౌరుల మీద కాకుండా భారతదేశం మీద జరిగినటువంటి దాడిగానే భావించాల్సి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ప్రేరేపించి భారతదేశంలో అలజడి సృష్టించడం ద్వారాగా, జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించడం ద్వారాగా ఈ రోజున కవ్వింపు చర్యలు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కూడా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకి సరైనటువంటి బుద్ధి చెప్పాలి అనేటువంటి విధంగా, అవసరమైతే పాకిస్తాన్ మీద తోక దాడిస్తే పాకిస్తాన్ మీద కూడా యుద్ధానికి కూడా సిద్ధమవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విధంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో ఉగ్రవాదుల మీద తిరిగి దాడులు చేసేటువంటి విషయంలో, ఉగ్రవాద స్థావరాలనే గుర్తించి వాటి మీద దాడులు చేసేటువంటి విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేము కట్టుబడి ఉన్నామని అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నారు. అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను భారత ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొట్టమొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? దీని వెనక ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంది, ఉగ్రవాదుల వెనక. కాబట్టి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పేటువంటి విధంగా సింధు జలాలకు సంబంధించినటువంటి ఆ ఒప్పందం రద్దు చేసుకొని సింధు జలాలకు సంబంధించినటువంటి వాటిని నిలిపివేయటం అనేటువంటిది ఖచ్చితంగా ఆ దేశం మీద ప్రభావం చూపించేటువంటి అంశం. రెండో అంశం ఏంటి? అటారీ వాఘా సరిహద్దు దగ్గర చెక్ పోస్టులు కూర్చివేసి మొత్తం కఠినంగా వ్యవహరించేటువంటి విధంగా చేయటము, మొత్తం వాణిజ్య వ్యాపారాల మొత్తాన్ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. అదే విధంగా పాకిస్తానీయులు ఎవరైతే భారతదేశానికి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా వచ్చిన టూరిస్టులుగా వచ్చినా లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి ఆసుపత్రుల కోసం వచ్చినా సరే వీళ్ళందరి మీద ఆంక్షలు విధించేసి 851 మందిని గుర్తించి 29 నిన్న నాటికి అందరిని కూడా తిరిగి పంపించేయటం అనేటువంటిది జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల కొన్ని చర్చలు కూడా జరారే, అక్కడ ప్రజలైతే మనకేమి శత్రువులు కాదు కదా అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? పాకిస్తాన్ ప్రభుత్వం వల్ల వచ్చింది.
పాకిస్తాన్ ప్రభుత్వము ఉగ్రవాదులను భారతదేశం మీదకి ఉసిగొల్పటం వల్ల కదా భారతదేశ ప్రభుత్వం ఈ రోజున ఆసుపత్రిలో ఉండేటువంటి పాకిస్తానీలను కూడా తిప్పి పంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క చర్యల వల్ల జరిగినటువంటి పరిణామం. కాబట్టి పాకిస్తాన్ ప్రజలు అక్కడ ప్రభుత్వంతో తేల్చుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత దౌత్య సంబంధాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తిగా అన్ని తెగదింపులు చేసుకోవటం, మనకు భారత అక్కడ ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి మన సైనిక సలహాదారులని మనం ఉపసంహరించుకోవడం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా వాళ్ళని తిప్పి పంపటం, ఢిల్లీ నుంచి వాళ్ళని పంపించడం అనేది జరిగింది. అదేవిధంగా కొన్ని పాకిస్తాన్ సంస్థలకు సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఈ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో అసత్యమైనటువంటి ప్రసారాలు చేయటం, ఇవన్నిటి మీద కూడా నిషేధం విధించినటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా ఏంటి అని అంటే అసలు ఈ దాడి ఎలా జరిగింది పహల్గామ్లో, దీని వెనక ఉగ్రవాద సంస్థల యొక్క కుట్ర ఎలా ఉంది, ఏ విధంగా దాడి చేశారు, అసలు వాళ్ళ ఉగ్ర స్థావరాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద జాతీయ దర్యాప్తు సంస్థ NIA రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ NIA ద్వారాగానే మనము మొత్తం అక్కడికి వెళ్ళి ఫోరెన్సిక్ బృందాలు అసలు ఈ ఉగ్రవాదుల యొక్క ప్రవేశం ఎటువైపు నుంచి వచ్చారు, వాళ్ళు సాయుధ బలగాలు అంటే వాళ్ళు మన మిలిటరీ డ్రెస్సులు వేసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది, మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి కదా. దీని మీద కూడా ఖచ్చితంగా మొత్తం సమాచారం తీసుకొని ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను గుర్తించి వాటి మీద సైనిక చర్యలకు పాల్పడటం, ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయటం, ఉగ్రవాదుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళని అణిచివేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవటం అనేటువంటిది. ఇందుకు అనుగుణంగా భారత సైన్యం కూడా పూర్తి స్థాయి సర్వసన్నద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లోనే ఇప్పటికే కొన్ని చోట్ల కృష్ణాంజనేయ గారు, పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఇక ప్రతీకార చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు ఉన్నారు. సార్ మస్తాన్ రావు గారు నమస్తే అండి. మస్తాన్ రావు గారు నమస్తే అండి. సో పహల్గామ్ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ గారు. ఇక అదే కాకుండా వరుస మీటింగ్లు నిర్వహించారు ప్రధాని మోదీ గారు. సో ఈ మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? యాక్చువల్గా పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ని అష్టదిగ్బంధం చేసే విధంగా అంతర్జాతీయంగా అన్ని దేశాలకు సంబంధించి మనం మద్దతు కూడగట్టుకున్నాం. ఒక్క చైనాకి సంబంధించి మాత్రమే పాకిస్తాన్ కి కొంత సపోర్ట్ కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. సో మే 9వ తారీఖు ప్రపంచ బ్యాంకు దానికి రుణం మంజూరు చేసే వాళ్ళ చర్చలు కూడా పాకిస్తాన్ IMF జరగాల్సిన పరిస్థితి. దాన్ని కూడా అడ్డుకొని పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో రుణం మంజూరు చేయవద్దని కూడా భారత్ ప్రయత్నిస్తా ఉంది. ఒక పక్కన దౌత్యపరంగా అన్ని దారులను మూసివేస్తుంది, గగనతల పరంగా అనేక రకాలైన రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించి మన భారత ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ దాదాపు ఏప్రిల్ 24 నుంచి 29 అంటే నిన్నటి వరకు కూడా చూస్తే మనకి అటారీ బాగా సరిహద్దు నుంచి 786 మంది పాకిస్తాన్ చెందిన వాళ్ళు అటు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా భారతీయులు పాకిస్తాన్ లో నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దాదాపు 1376 మంది ఇక్కడికి వచ్చేసారు. సో ఆ వీసాలకు సంబంధించి అంటే 12 రకాల వీసాలు, బిజినెస్, విజిటర్, స్టూడెంట్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించి 27వ తారీఖులో వెళ్ళిపోవాలని చెప్పేసి ఇండియా స్పష్టం చేసిన పరిస్థితి. ఇవన్నీ నేపథ్యంలో ప్రస్తుతం ఏంటంటే భారత ప్రజలందరూ ముక్త కంఠంతో ఒకటే కోరుకుంటా ఉన్నారు, మన భారతీయ పౌరుల్ని ఈ విధంగా మతం అడిగి చంపి భయభ్రాంతులు చేయడంతో పాటు భారతదేశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఆ విధంగా మతాన్ని అడిగి చంపటం అనే ఒక స్ప్రెడ్ చేయడం ద్వారా భారతదేశాన్ని మత కల్లోలాలు రేపి అస్థిరపరచాలనే ఒక దుష్ట పన్నాగం పాకిస్తాన్ పన్నింది అనేది ప్రజలు గ్రహించారు. అందువల్ల ఏమాత్రం వాళ్ళు పాకిస్తాన్ క్షమించద్దు అని చెప్పేసి అందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి అడుగులు పడతా ఉన్నాయి. మనం చూసినట్టయితే యాక్చువల్ గా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS, అదేవిధంగా రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ CCPA, ఈ రెండు కూడా సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేయరు.
ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవి జరిగినప్పుడు ఆ, అక్కడ సమావేశంలో ముఖ్యాంశాలు ఏంటంటే పాకిస్తాన్ ఏ విధంగా అష్టదిగ్బంధం చేయాలి, మనకు జరిగిన భారతీయులు అంతమంది ప్రాణాలు కోల్పోయేలాగా చేసిన పాకిస్తాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనే విధంగా అనేక రకాల ఆర్థిక అష్టదిగ్బంధం చేయటం, అదేవిధంగా మనకు సంబంధించి యుద్ధ విమానాన్ని కానీ లేదా 3 త్రివిధ దళాలను మోహరించడం కానీ వీటన్నిటికీ సంబంధించి ఆ సమావేశంలో చర్చించారు. మళ్ళీ ఈవినింగ్ కూడా మరోసారి సమావేశం అవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం మొత్తంగా చూసినట్లయితే మనకి 2019లో పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా మనం అటు బాలకోట్కి సంబంధించి వాళ్ళ స్థావరాల మీద, అంటే పాకిస్తాన్ ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు నిర్వహిస్తుందో అటు పిఓకేలో కానీ అటు పాకిస్తాన్ బోర్డర్ వెంబడి కానీ ఈ విధంగా కొంతమందిని, ఎందుకంటే అక్కడ ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ అక్కడి నుంచి అప్పుడప్పుడు కొన్ని నదుల ద్వారా కానీ లేదంటే సరిహద్దుల్ని కొంచెం వైలేట్ చేసి కానీ ఇక్కడ కాశ్మీర్ లోకి కొంతమందిని ఉగ్రవాదులు ప్రవేశపెడతాం, అక్కడ వాళ్ళు దాడులకు పాల్పడతాం, కొంతమంది పౌరులను చంపేసేయటం, అదేవిధంగా మనకి సిఆర్పిఎఫ్ వాళ్ళని కానీ ఆర్మీ వాళ్ళని కానీ దాడులు జరపడం, వాళ్ళ మీద వాళ్ళని ప్రాణాలు బలిగొట్టడం, ఇవన్నీ చేస్తా ఉంటారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ గత వారం 10 రోజులుగా మనం చేస్తుంది ఏంటి అంటే ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, ఆ శిబిరాలను ఏ విధంగా లక్ష్యాన్ని చేసుకొని మనం వాటి మీద దాడులు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే అక్కడ పాకిస్తాన్ అంటే లష్కర్ ఎ తోయిబా అనే పేరుతో కాకుండా మరో పేరుతో కూడా వాళ్ళు అంతకుముందు హిజ్బుల్ ముజాహిదీన్ అదేవిధంగా లష్కర్ ఎ తోయిబాకి సంబంధించి వాళ్ళు కార్యకలాపాలు నడిపేవారు. అవి అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనడంతో వేరే వేరే పేర్లతో వాళ్ళు ఈ ఉగ్రవాద దాడులకి పాల్పడుతున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఉగ్రవాది హఫీజ్ సయీద్ రాస్తారాన్ని, అదేవిధంగా లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన కార్యాలయం దాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా పాక్ ఆర్మీ చీఫ్, అంటే మన ఈ మధ్య పాక్ మనకి కాశ్మీర్ అంటే పిఓకేకి సంబంధించి మా పాకిస్తాన్ కాశ్మీర్ లో అంతర్భాగం వ్యాఖ్యలు చేసి ఈ దాడులకు ముందు ఏదైతే పహల్గాం దాడికి ముందు ఒక తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మునీర్కి సంబంధించిన క్యాంప్ ఎక్కడ ఉంది అనేది కూడా దాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించి ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్, వీటన్నిటిని కూడా దాదాపు 5 స్థావరాలని, అంటే వీటి మీద లక్ష్యాన్ని చేసుకుని మనం దాడులకు పాల్పడుతున్నారా పాకిస్తాన్ డిఫెన్స్ లో నెట్టాలనే దిశగా భారత సైన్యం అడుగులు వేస్తుందని చెప్పాలి. ఓ పక్కన రాఫెల్ యుద్ధ విమానాలు, అటు పక్కన ఐఎన్ఎస్ విక్రాంతినేమో అక్కడ మనకి సముద్ర జలాల్లో ఆల్రెడీ అక్కడ మోహరించారు. అదేవిధంగా కాశ్మీర్ కి సంబంధించి అక్కడైతే బోర్డర్ లో ఉన్నారు ఆర్మీ చీఫ్ వెళ్ళిన పరిస్థితుంది. అదేవిధంగా వైమానిక దళానికి సంబంధించి కూడా విమానాలను కూడా మోహరించిన పరిస్థితుంది. సో ఇటు ఓ పక్కన యుద్ధానికి అడుగులు వేస్తూనే పాకిస్తాన్ ని అదుపు చేస్తూనే మరో పక్క ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ని డిఫెన్స్ లో నెట్టేటట్టు, ఎందుకంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఎవరు కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని అంగీకరించట్లేదు. ఆ దిశగా ఏంటంటే పాకిస్తాన్ ఈ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని వాళ్ళకి ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో, ఏ దేశాల నుంచి పాకిస్తాన్ కి కోఆపరేషన్ అంటుందో వాళ్ళందరిలో పాకిస్తాన్ ని ఏకాకి చేసే దిశగా అడుగులు వేస్తుంది. అంటే అష్టదిగ్బంధం చేసి పాకిస్తాన్ పౌరులు కూడా ఈరోజు యుద్ధం రావాలంటే అటు సైనికుల నుంచి పౌరులు కూడా భయపడే పరిస్థితి. భారతదేశం లాంటి పెద్ద దేశంతో మనం ఎందుకు పెట్టుకోవాలనేది కూడా పాకిస్తాన్ పౌరులు ఈరోజు ఆలోచిస్తున్న పరిస్థితిగా మనం ఇక్కడ చెప్పచ్చు. ఎస్, కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది, కఠిన ఆంక్షలు విధిస్తున్నారు, మరోవైపు పాక్ రాజకీయ నాయకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పార్లమెంటేరియన్లు నాయకురాలు పాల్వాషా మొహమ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అందులో తను పాకిస్తాన్ సెనెట్లో ఆమె ఒక ప్రసంగాన్ని ఇచ్చారు. కొత్తగా నిర్మించే బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను పాకిస్తానే సైనికుడు వేస్తాడని ఒక వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ దాడులకు దిగుతారా లేక మౌనంగానే సమాధానం చెప్తారా మన భారతీయులు? ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు పాకిస్తాన్ సంబంధించినటువంటి మనం ఉగ్రవాదులను ప్రేరేపించడమే కాకుండా భారతదేశంలో అంతర్గతంగా మతపరమైనటువంటి ఘర్షణలు రేపటం అనేటువంటిది వాళ్ళ లక్ష్యంగా కనబడుతుంది. అందుకనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఒకవైపు. రెండో వైపున ఏం చేస్తున్నారు, బెదిరించేటువంటి విధంగా ఇష్టారాజ్యం రీతిన లేకపోతే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి సంబంధించిన ఇంకో నేత కూడా ఇప్పుడు సింధు నదిలో గిన నీళ్లు గిన జలాలు గిన ఆగిపోతే భారతీయ ప్రజల యొక్క రక్తాన్ని పారిస్తాం అనేటువంటి విధంగా మాట్లాడారు. అది ఖచ్చితంగా రెచ్చగొట్టేటువంటి మాటలే. అదే విధంగా ఇప్పుడు
సరిహద్దు రేఖ వెంట, నియంత్రణ రేఖ వెంట ఇప్పుడు నాకు తెలిసి ఈ 2-3 రోజుల నుంచి కూడా పాకిస్తాను రెచ్చగొట్టేటువంటి విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కొన్ని కాల్పులకు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే భారత సైన్యం కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే ఆ నాకు తెలిసి అది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా కొన్ని ఎన్కౌంటర్స్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేయడానికి కోసం కూడా కొన్ని ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు అనేటువంటిది ఒక సమాచారం. అవన్నీ ముందస్తుగా బయటికి వెల్లడించడం అనేటువంటిది వాళ్ళు అది సైనిక రహస్యాల కింద వస్తుంది. కాబట్టి దాడి జరిగిన తర్వాత మాత్రమే తెలిసేదానికి అవకాశం ఉంటుంది, ముందస్తుగా ప్రకటించేదానికి అవకాశం ఉండదు. ఆ విధంగా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉగ్రవాద చర్యలకు సంబంధించి, అంటే ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేటువంటిది, ఇప్పుడు 2019 జరిగినటువంటి ఆ రోజున ఫిబ్రవరిలో జరిగినటువంటి పుల్వామా దాడికి సంబంధించి ఆ రోజున 40 మంది సిఆర్పిఎఫ్ బలగాలని పొట్టను పెట్టుకున్నారు ఉగ్రవాదులు. దానికి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సమస్యలు ఏంటి, అంతకుముందు ఇప్పుడు ఒకటి ఏంటి అంటే లష్కరే తోయిబా కానివ్వండి, లేకపోతే ఐసిస్ కానివ్వండి, ఇంకా కొన్ని ఈ పేర్లు అనేటువంటిది మార్పులు చెందుతూ వస్తున్నాయి. కొన్ని సంస్థలు కొంత బలహీన పడుతున్నాయి, కొన్ని సంస్థలు మళ్ళీ కొత్త పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. దానికి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సహకారం పాకిస్తాన్ లో ఇస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనిక అధికారులు వాళ్ళే ప్రకటిస్తున్నారు కదా, ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి పాకిస్తాన్ లో వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారట, కానీ ఇక్కడ జరిగే దాడులతో మాకు సంబంధం లేదు అని అంటారు. ఇప్పుడు షెల్టర్ ఇస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ భారతదేశం మీద లేకపోతే జమ్మూ కాశ్మీరు ఇట్లాంటి అన్ని చోట్లకు వచ్చి దాడులు చేసి వెళ్ళిపోవటానికి కావాల్సినటువంటి సహకారం పాకిస్తాన్ ఇస్తున్నట్టే కదా. ఇది బహిరంగమైనటువంటి రహస్యం. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే మన టార్గెట్ అంతా కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను గుర్తించడం, దాడి చేయటం, భవిష్యత్తులో ఉగ్రవాద కార్యకలాపాలు ఏవి కూడా భారత్ లో అసలు వాళ్ళు అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంటుంది. ఈ విషయంలో గిన పాకిస్తాన్ ప్రభుత్వం గిన ఉగ్రవాదులకు మేము సపోర్ట్ చేస్తాం అనేటువంటి ధోరణిలో గిన వ్యవహరిస్తే మరి పాకిస్తాన్ ప్రభుత్వంతో, అంటే పాకిస్తాన్ దేశంతో కూడా మరి మనము యుద్ధానికి సిద్ధం అవ్వాలా ఒకవేళ. ఎందుకంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధము అని అంటే అంత మాటలతో అనుకున్నంత సులువైనటువంటి వ్యవహారమే కాదు. ఎందుకోసమనంటే పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలని మిగతా దేశాలు సమర్థించకపోవచ్చు, కానీ మన సరిహద్దులో ఉన్నటువంటి మనకు శత్రు దేశం అయినటువంటి చైనా పాకిస్తాన్కి ఏ విధంగా సహకారం అందిస్తుంది ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసు మనకి. ఎందుకోసం అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు. ఇప్పుడు మనకి చైనాకు మధ్య బోర్డర్ లో అనేకమైనటువంటి ఘర్షణ వాతావరణాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే అక్కడైతే పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ తో మనకు వచ్చినటువంటి ఈ విభేదాల రీత్యా తెర వెనక చైనా వంటి దేశాలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మాట్లాడినటువంటి మాటలో ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన ఏమంటాడు, ఇది ఎప్పుడో దశాబ్దాల కాలం నుంచి ఎప్పటి నుంచో వీళ్ళు పోట్లాడుకుంటున్నారు, అక్కడ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యవహారము, కాల్పులు జరగటం, ఘర్షణ వాతావరణం, ఇది సర్వసాధారణం అన్నట్టుగా మాట్లాడాడు. సర్వసాధారణం ఎందుకైతే ఇది ఇప్పుడు భారతదేశంలోకి చొరబడి భారతీయ పౌరుల్ని ఉగ్రవాదులు చంపేస్తే ఇది ఒక సాధారణమైనటువంటి చర్యగా ఒక అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు లాంటి వాళ్ళు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అందుకనే మనము ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ వైఖరి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద ప్రేరేపిత చర్యల విషయంలో మిగతా వాళ్ళందరూ ఖండిస్తున్నారా లేదా, నిజాయితీగా ఖండిస్తున్నారా, లేకపోతే తెర వెనక ఏదన్నా యుద్ధాలు వస్తే మనం ఆయుధాలు అమ్ముకొని లాభపడదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. భారత ప్రభుత్వం అయితే మాత్రం కృతనిశ్చయంతో ఉంది. ఏదైతే ఉగ్రవాద స్థావరాలను గుర్తించి దాడులు చేసేటువంటి అంశాలు, ఇది పుల్వామా దాడికి సంబంధించి కానీ గతంలో జరిగిన దాడులు, ఇప్పుడు ముంబైకి సంబంధించినటువంటి తాజ్ హోటల్ మీద జరిగినటువంటి దాడి కానివ్వండి, ఇలాగా అనేకమైనటువంటి అతిపెద్ద దాడులు చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు అన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ షెల్టర్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని గుర్తించి దాడులు చేయటమే భారత సైనిక ప్రధానమైనటువంటి చర్యగా ఉండబోతుంది. రైట్. థ్యాంక్ యూ అండి కృష్ణాంజనేయులు గారు, అండ్ థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు.
డ్రైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.